మన క్యాండిడేట్ వచ్చింటారో సైలెంట్గా ఉండాలా, సరేనా? చాలా ముఖ్యమైన సమాచారము, మన లైఫ్ పట్టి సమాచారము మన క్యాండిడేట్ దగ్గర మాట్లాడాలా, ఉత్తర్వు ఇవ్వాలా, ఆయన మనకు ఉత్తర్వు ఇవ్వాలా, బాగా వినాలా, సరేనా? మీరు సప్తమేస్తే ఎవరికి తెలిసద్దు. ఈ రైతుల సమాజానికి మన క్యాండిడేట్ బాలకృష్ణ రెడ్డి గారు వచ్చేదానికి వాళ్ళకి ధన్యవాదాలు తెలిపించుకొని మన బీజేపీ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, ఇప్పుడు స్టేట్ ఇప్పినపూర్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబరు మన నాగరాజు, మన క్యాండిడేట్ కూడా వచ్చిన అందరు పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకొని మనము ఒసూర్లో సబ్ కలెక్టర్ ఆఫీస్లో మనవిచ్చేటప్పుడు 12,000 జనం ఉండ్రి. అప్పుడు రైతులు ఉండే రోసము, ఆక్రోశము ఇప్పుడు లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఆ 12,000 జనం మీరు ఉండింటే ఈ పొద్దు మన క్యాండిడేట్కి పోపా ఈ పొద్దు నీకు సర్టిఫికేట్ ఉంటుందా? బ్యాలెన్సు ఏం బ్యాలెన్సు? కలెక్టర్ ఆఫీసులో గెలిచిండే సర్టిఫికేటు కౌంటింగ్ డేట్ ఎప్పుడు? May 24 కౌంటింగ్ డేటు. ఈ పొద్దు మే 4 కౌంటింగ్ డేటు. ఈ పొద్దే నువ్వు గెలిచేసి పోపా అని చెప్పేకే మన చేతిలో కాకుండా అయిపోయినా అయిందా లేదా? రైతులు మన సమాచారము పెద్ద క్యాన్సర్ అయిపోయింది. ఆ క్యాన్సర్ని బెటర్ చేసేకి వచ్చిండే డాక్టర్ మన బాలకృష్ణ రెడ్డి గారు. ఇట్లా ఉండేటప్పుడు మన జనాలు రాకుండా ఉంటే క్యాన్సర్ ఎట్ల మేలవుతుంది చెప్పండి తలేవా? రాముడు బాలకృష్ణ రెడ్డి రూపంలో రైతుల్ని కాపాడి తెప్పించినాడు. ఇప్పుడు ఇట్లా నువ్వు పోయి వాళ్ళని కాపాడప్పా, వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ ప్రశ్న ఏముంది అడుక్కోండి, వాళ్ళకి సేవ చేయని రాముడు రూపంలో మన బాలకృష్ణ రెడ్డి గారే మనకు పంపించినారు. ఇట్లా టైంలో మనము జనాలు లేకుంటే ఈ పోదు ఇంత వచ్చేవారు వేస్తే దీంట్లో అర్థమైపోతారేమో, నాకు అదే అర్థం కాలేదు. ఎట్లా ఇప్పుడు దాన్ని ఇంకా దయవిట్టి చెప్తాను, మనకి ప్రాబ్లంలో పెద్ద రోగాలు పుట్టింది. ఆ రోగాలు వదిలిపెట్టాలంటే మన బాలకృష్ణ రెడ్డి గెలపాలా. మన బాలకృష్ణ రెడ్డి గెలిస్తేనే మన రోగాలు బాగా అయ్యాయి. అర్థమైనా 1000, 500 వీటికంతా ఇంకా ఆశపడుకొని ఆపోజిట్ వాళ్ళనే మనకు రోగాలు పుట్టిపెట్టి ఎవరిని ఇంకా పుట్టింది, ఎవరిని ఇంకా రోగాలు పెద్దదయింది వాళ్ళని ఇంట్లో పంపించాలంటే మనమంతా ఏం చేయాలా? ఒక్కొక్క రైతులు 100 ఓట్లు తీసిస్తే రోగాలు మనకి బయటపోతుంది. ఓటు ఒకటే వీడు దానికి ఉండే తానిక. ఆ ముద్ర మనం పెడతాం కదా రెండాకల్లా, అది 1,00,000 ఓటు రీడింగ్లా బాలకృష్ణ రెడ్డి గెలిస్తే వచ్చేకిత రైతులు తిప్పి పెట్టిండే గడారి ఆపోజిట్ వాళ్ళకి నిలిచేకి దిగిలిపడాలా. ఆపోజిట్ వాళ్ళు డిఎంకే వాళ్ళు నిలిచేకి దిగిలిపడాలా. స్వామి 1,00,000 రైతులపైన తలపెట్టిన దానికి చేపెట్టిన దానికి 1,00,000 రీడింగ్లా బాలకృష్ణ రెడ్డి గెలిచిండారు.
డిఎంకేకి డిపాజిట్ ఖాళీ అయిపోయా చేయాలన్నా వద్దా? అదే చేయాలి కదా. ఇప్పుడు ఇంకొకటి ఊర్లో రామప్పదిదా జమీన్ పోయింది, రంగప్పది పోలేదు. రామప్ప ఆడు చేయని, రంగప్ప ఈడు చేయనంటే మన రోగాలు పోతుందా? అర్థమైనా? రామప్పది ఇప్పుడు రేపు, రంగప్పది రేపు ఎత్తారా లేదా? దాన్ని ఇంకా దయవిಟ್ಟು చెప్తాను. ఒక ఊర్లో ఒక 20 జన్మలు జమీన్ పోయింటే 90 జన్మానికి జమీన్లు పోలేదు, వాళ్ళు పోయింది, మంది పోలేదు. మనం ఎవరికో ఒకటి వేసుకొని ఉంటామో ఈ లెక్కంతా మనం కౌంటింగ్ వేస్తేనే మనం గెలిచి మన రోగాలని మేలు చేసుకునే అయ్యేది. దాన్ని ఇంకా మీ పాదాలు ముట్టి నేను అడుక్కుంటాను. మన బాలకృష్ణ రెడ్డి గారు గెలుస్తారు. గెలిచిన మీటికి మా రైతులు రోగాలని మేలు చేసేకి నూతా మాకి మందు, ఆ మందు మీరే ఇప్పుడు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలంతా చేసిన వాళ్ళ తర మీరు చేసిపోతే బాలకృష్ణ రెడ్డి దగ్గర ఇంటి దగ్గర ఒక 1000 జనం పోయి కలిసి మనము ఒక 100 జనం చర్చకు రెడీ అయిపోతాము. అవుతామా లేదా? చేస్తాం లేదా? అంటే వాడిని ఇంటి దగ్గర పోవాలంటే వాడిని గెలిపెట్టి మిటికిదాని ఇవంతా అడగాలి. మనము గెలిపెట్టి మిటికిదాని అడగాల. ఏమరా ఇప్పుడే అడుగుతారు అంటే గెలిపెట్టిన మీటికి అడిగి ఆయనకి ఒక 6 నెలల ఒక ఏడాది టైం ఇచ్చి నాలెడ్జ్ క్యాడరు పాకిస్తాన్కి పోయిసేని పేపర్లో మనం చూడాలా. ఎక్కడ చూడాలా? నాలెడ్జ్ క్యాడర్ మశానానికి పోయిసేని మనం చూడాలన్నా వద్దా? ఎయిర్పోర్టు యాడికి పోవాలా? మన ముత్తాలీలో ఉండాలన్నా బయట పోవాలన్నా? ఎయిర్పోర్టు మశానానికి పోవాలంటే ఎవరు కోటేయాలా? మన బాలకృష్ణ రెడ్డి గారికి 2 ఆకులు గుర్తులు అయ్యాలా? వెళ్ళినా వద్దా? చూడి మనంతా ఈ విలేజ్లో టోటల్ ఈ 130 విలేజ్లను యా సింబల్ ఉండాలా? ఎవరి పేరు ఉండాలా? 2 ఆకులు బాలకృష్ణ రెడ్డి, 2 ఆకులు బాలకృష్ణ రెడ్డి అని ఉండాలన్నా వద్దా? ముత్తాలిలా నేను పోయిన మీటికి అవంతా తెలిసే. దాన్ని ఇంకా మనము బాలకృష్ణ రెడ్డి గెలిచేది చూస్తూ ఉంటాము. గెలిచేయనుకుంటామా? గెలిచే వాళ్ళు అనుకుంటే అందరికీ ఒక మర్యాద, ఒక వాల్యూ. సోలే పక్కిపోయి ఉంటే మనకి ఏమైనా వాల్యూ ఉంటుందా? చూడే ఇట్లుంది. దీనిక దయవిಟ್ಟು చెప్తాను, మనకి దేవుని రూపంలో మన కన్నులు తెలుస్తూ ఉండేది బాలకృష్ణ రెడ్డే తెలుస్తూ ఉండేది. ఎవరు తెలుస్తూ ఉండేది? బాలకృష్ణ రెడ్డే తెలుస్తూ ఉండేది. దాన్ని ఇంకా మీరందరూ దయవిಟ್ಟು చాలా పని చేయాలి. ఒక 25 దినాలు 24 దినాలు చాలా మనం పని చేస్తేనే, చాలా ఎఫర్ట్ చేస్తేనే మనము ఒక్కొక్క ఓటు చాలా ముఖ్యము. ఆ ఓటు బాలకృష్ణ రెడ్డి గారికి 2 ఆకుల్లో వేసి వాడిని గెలిపెట్టి ఆమెటికి ఆయన మన ప్రాబ్లాలని సాల్వ్ చేసి ఇవ్వాలని కోరుకుని చాలా జనాలు ఇలా మాట్లాడేకి ఉండారు. దీన్నే మూసుకుంటాను. నంద్రి.